నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. నిజ జీవితం అంటే 2.5 గంటల సినిమా కాదు. అన్నీ మారిపోయి శుభం కార్డు పడటానికి. ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒక ఆమె కోర్టు మెట్లెక్కింది. జడ్జి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. మా వారికి ఆరోగ్యం బాగాలేదు, మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను అని తెలిపింది. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసి ఎత్తుకుపోయారేమో అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగిందో ఇవాల్టి స్పెషల్ ఫోకస్లో తెలుసుకుందాం. జడ్జి గారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోన్లో ఎదురెదురుగా తల్లి కూతుర్లు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు. ఆ అమ్మాయి, నన్ను ఎవరు మోసం చేయలేదు, నన్ను ఎవరు ఎత్తుకుని పోలేదు, నేను మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఇంట్లో వాళ్లకు ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అడగాలని అనుకున్న కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక 1 గంట సేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవాల్సిందిగా జడ్జి గారు తీర్పిచ్చారు. జడ్జి గారి ఆశ ఏంటంటే, ఒకవేళ ఆ తల్లి కూతుర్లు కలిసి మాట్లాడుకుంటే ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకు మనసుంది కదా, అందుకే ఆలోచించి అలా చెప్పారు. 1 గంట తర్వాత మళ్లీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ ఎటువంటి మ్యాజిక్కు జరగలేదు. అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, ఇక అమ్మాయి ఇష్టమండి, తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్క మాట, వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి, ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం అని తల్లి చెప్పింది. వాళ్ళ నాన్న ఎక్కడా అని అడగగా అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు. అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు. అయినా ఏమాత్రం మనసు కరగని అమ్మాయి, ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగి బయట తన భర్త వేచి చూస్తున్న కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు. జడ్జి గారు ఆ అమ్మను ఉద్దేశించి, ఇప్పుడు ఎలా వెళతారు అని అడిగితే, బస్టాండ్లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరెళ్ళిపోతాం, అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం అని అంటుంటే అక్కడ అందరి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జి ఆమెకు 1000 రూపాయలు ఇవ్వగా అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు. సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు. తప్పు చేశామేమో అనే పశ్చాత్తాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి, అంతే. మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు. ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడైనా కాస్తంత మానవత్వంతో మనుషులుగా మిగిలి ఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మర్చిపోయి ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా గాలి కొదిలేసి తమ దారిన తాము వెళ్ళిపోతారు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.